పక్క తెలుగుదేశం. సూపర్ 6 లేవు, గోంగార 6 లేవు. మరి అమ్మఒడి ఎందుకే లేదు, రైతు భరోసా ఎందుకే లేదు. ఓకే, మరి ఇప్పుడు గవర్నమెంట్ ఎలా ఉందంట? ఉద్యోగాలు అంటారు, గోంగార అంటారు. ఎవరికి ఉద్యోగం ఇచ్చాడు? ఎవరికి? ఫలానా వాళ్ళకి ఉద్యోగం ఇచ్చాడని చెప్పమాను. ఈ 4 నెలల్లో వచ్చిన ఉద్యోగాలు ఎవరికి ఇచ్చాడు? ఎవరికి నేను పక్క తెలుగుదేశం. అది పక్క తెలుగుదేశం. ఎవరికి ఇచ్చాడు? సూపర్ 6 పథకాలు అన్నారు. సూపర్ 6 లేవు, గోంగార 6 లేవు. అవన్నీ ఏ 6 లేదు. మొన్న సిలిండర్ ఇచ్చిందంటగా. ఎవరికి లేదు? అది మీరు మాట్లాడేది తప్పు. అసలు మీరు మాట్లాడింది తప్పు. నువ్వు ఎవరికి ఇచ్చావు సిలిండరు? ఫలానాడికి ఇచ్చావని చెప్పు. దీపం పథకం లేని వాళ్ళు ఏమైపోతారు? దీపం పథకం ఒక్కరికే ఇయ్యాలా అంటే మరి మాలాంటి నిరుద్యోగులు ఏమైపోవాలి? ఇప్పుడు వాస్తవం ఎలక్షన్ ముందులో ఏమన్నారంటే, ఏమండి మీకు అమ్మ ఒడి ఇస్తాం, ఎంత? 20,000. రైతు భరోసా ఇస్తాం, ఎంత? 20,000. మరి ఇదేదో అన్నారు కదా మీరు, ఆ సబ్జెక్టు దీపం పథకం ఎందుకు ఇవ్వాలి? మరి ప్రతి మనిషికి నేను 3 సిలిండర్లు ఇస్తానన్నాడు కదా, మరి ఇవ్వలేదు కదా, మరి ఇవ్వాలిగా. అంటే దీపం పథకం ఉంటేనే ఇస్తారా? వాస్తవంగా ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు బయట గవర్నమెంట్ గురించి? భరోసా వేయలేదు, అమ్మ ఒడి వేయలే. అయ్యేస్తే నాకు 2 ఆడపిల్లలండి. నా 2 ఆడపిల్లలకి నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతా? మా జగను నాకు 25,000 వేసేవాడు. మరి మీ ఎందుకు ఇట్లా ఇప్పుడు? ఎందుకు వేసేవాడు 25,000? అమ్మ ఒడి ఇంకా అమ్మ ఒడి వేస్తేనే కదా మరి మా పిల్లలు మేము చదివించుకునేది. మరి ఈయన ఉన్నాడు, ఈయన ఏం వేసాడు చెప్పు? ఇంకేం వచ్చాయి మీకు? మా జగన్ ఉన్నప్పుడు అమ్మ ఒడి వచ్చింది, రైతు భరోసా వచ్చింది, ఇస్త్రీ వాళ్ళకి గుట్లకి వచ్చినాయి, డబ్బులు వచ్చినాయి. ఈడ చంద్రబాబు నాయుడు అసలు ఏమి వేయట్లేదుగా. అంటే చెప్పాడా వచ్చేటప్పుడు వేస్తానంటే లోకేష్ వచ్చి నీకు 20,000 ఇస్తానన్నాడు. ఎవరికి? ఆ అమ్మఒడి. మరి ఏది? అంతమందికి. నాకు 2 ఆడపిల్లలు. మరి మా ఏది డబ్బేది? మరి నాకు ఆడపిల్లలు పుట్టారు, నేనేమో రోడ్ల మీద తిరుగుతా, పని లేదు, పాట లేదు. చెప్పు.